పెళ్ళామేమో ఉంచుకున్నోడి కోసం రీల్స్ చేస్తే ఆ రీల్స్ ను మొగుడు తన లవర్ కి షేర్ చేసిండు. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్ నడుస్తుంది మిత్రమా. మీరేమంటారు కామెంట్ లో చెప్పండి. మీ అబ్బాయిలు చాలా మంది అనుకుంటారు మేము సింహాలం పులులం అని, కానీ అది బయట మాత్రమే అలా బిల్డప్ ఇస్తారు. కానీ ఒక అమ్మాయి పువ్వు దగ్గరికి వచ్చేసరికి 2 నిమిషాలకి పిల్లి కూనలు అవుతారు. అదేంట్రా అని నా ఎక్స్ని అడిగితే మీ పువ్వు చూడగానే మాకు కంట్రోల్ చేసుకోలేకపోతాం బేబీ అంటాడు. అది మీరు మాకు ఇచ్చే కాంప్లిమెంటా లేక మీ వీక్నెస్ అని అర్థం కాదురా బాబు. ఏమంటారు అబ్బాయిలు? నిజమే కదా, మీరే చెప్పండి. మీకు విషయం తెలుసా, భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఆ దురాన్ని తగ్గించే శక్తి చీకట్లోని ఒక పడక గదికి మాత్రమే ఉంది. తెలుసుకో మిత్రమా. భార్య భర్తతో ఈ మధ్య మీరు నాకు బోర్ కొడుతున్నారు, నచ్చట్లేదంటే అప్పుడు భర్త అమ్మో అయితే నన్ను చంపాలని చూస్తున్నావా, చంపకే ప్లీజ్, నీకు దండం పెడతా. ఒక పని చేయవే, నన్ను వేరే అమ్మాయికి అమ్మేవే, అలాగే అమ్మే ముందు అందంగా ఉన్న అమ్మాయికి చూసే అమ్మాయివే అంటాడు రా బాబు. ఒక రోజు భార్య ఆఫీస్ నుంచి లేట్ వస్తుంది. వచ్చాక తన బెడ్రూమ్ లోకి సైలెంట్ గా డోర్ తీసుకొని వెళ్ళేసరికి అక్కడ తన బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ కొంచెం తీసేసరికి తన భర్త 2 కాళ్ళు కాకుండా 4 కాళ్ళు కనిపిస్తాయి. వెంటనే మూలకు ఉన్న దుడ్డు కర్ర తీసుకుని బ్లాంకెట్ మీద తన కసి తీర కొడుతుంది. అలా కొట్టాక నీళ్లు తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ కిచెన్ లో తన భర్త టీ పెట్టుకొని తాగుతున్నాడు రా బాబు. అప్పుడు భార్యను చూసిన భర్త, వచ్చావా జ్యోతి, ఈవినింగ్ మీ అమ్మ నాన్న వచ్చారు, అలసిపోయి ఉన్నారని మన బెడ్రూమ్ వాడుకోమని చెప్పా, వాళ్ళు అందులో ఉన్నారు, వెళ్ళి పలకరించిపో అంటాడు. అప్పుడు చూడాలిరా భార్య పరిస్థితి. నా పొలం మంచి తడి మీద ఉంది, నాటేయారా మొగడా అంటే నా నాగలు ఇరిగిందని మూలక సాపుకొని పన్నాడు రా బాబు. అదే పక్కింటి రవిగాడైతే కాదా, ఏకరం పొలం అమ్మైనా సరే నీ పొలంలో నాటేస్తా అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలిరా దేవుడా, మీరే చెప్పండి ఫ్రెండ్స్, నాటేయించుకోవాలా వద్దా అన్న. అబ్బా శిల్ప, ఏంటే రాత్రి అలా చేసావు, నా చిప్ప మొత్తం అరిగిపోతుందేమో అనిపించిందే, కానీ మొత్తానికి భలే చేసావే, చాలా చాలా బాగుంది. నువ్వేమన్నా తక్కువ చేసావనే రమ్య, బత్తాయిలు పిండి పిండి పిప్పి చేసావు కదా, నువ్వు కూడా చాలా బాగా చేసావే. మనం హాస్టల్లో ఉన్నన్ని రోజులు ఇలాగే చేసుకుందాం. ఈ రోజు ఇంకో వెరైటీగా ప్లాన్ చేద్దాం. డిన్నర్ అద్దరిపోవాలి. నువ్వు వంకాయతో ట్రై చేయి, నేను క్యారెట్ తో చేస్తా. మన ఇద్దరికి దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించాలి. అబ్బా అల్లుడు, పొలాన్ని ఆవకుండా భలే దున్నుతున్నావు కదా, చూస్తుంటే నా మతిపోతుంది అల్లుడు. మీ మామయ్య ఊర్లో లేక వారం అవుతుంది, ఈ రోజు ఎలాగైనా నా పొలం నువ్వే దున్నాలి. అయ్యో అత్త, నేను బయట పొలాలు ఎప్పుడు దున్నలేదు. ఇది నా ఇంటి పొలం కాబట్టి ఎలా అయినా దున్నుకోవచ్చు. నాకు బయట అంతా అనుభవం లేదు కదా. అల్లుడు, నేనున్నా కదా, అన్నీ నేను చూసుకుంటాలే, దగ్గరుండి ఎలా దున్నాలో అని అన్నీ నేర్పిస్తాలే. తొందరగా పద అల్లుడు, నా పొలం తడారిపోయేలా ఉంది. చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది. మా వాడు నాకు రోజు మొబైల్ చూపిస్తూ ఈ వీడియోలో చేసినట్టు మనం కూడా చేసుకుందామా అని అడిగాడు. అప్పుడు నేను, మరి ఇందులో 2 అబ్బాయిలు ఉన్నారు కదా బావా, మరి ఇంకొకరు ఎప్పుడు వస్తారు, అతను వచ్చాక మొదలు పెద్దామా అని అడిగా. అంతే, అప్పటి నుండి నాకు మొబైల్ చూపెట్టడం మానేశాడు రా బాబు.